హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ 5 minutes బ్యాక్ నోటిఫికేషన్ రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లోన. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేనే వీడియో చేస్తూ ఉన్నాను. అయితే ఈ నోటిఫికేషన్కి క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నాను కదా, కేవలం 10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. సింపుల్గా మీ కాడ 10th క్లాస్ మార్క్స్ మేము ఉంటే చాలు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ కూడా చెప్తాను, ఎందుకంటే దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. ఏ విధంగా అప్లై చేయాలి, బై పోస్ట్ ద్వారా ఏ అడ్రస్ పంపించాలి, పంపించేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి, ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే కస్టమ్స్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో అవి కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ పడుతున్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి. మీకు ఇటువంటి నోటిఫికేషన్స్ అనేది అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ అయితే మనకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకోవాలి, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ జనరల్, మనకు ముంబై జోన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు క్యాంటీన్ అటెండెంట్ అయితే పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇదే నోటిఫికేషన్ మీకు కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. లేదు మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇదే ఆఫీస్ వెబ్సైట్. ఆ లింక్ క్లిక్ చేసినా మీకు ఈ విధంగా వస్తుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రెస్ రిలీజ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోండి, ప్రెస్ రిలీజ్ అయితే దాని కిందనే అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ క్యాంటీన్ అటెండెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఏమేమి నోటిఫికేషన్ ఉన్నాయనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పైన ఉంటుంది క్యాంటీన్ అటెండెంట్ రిక్రూట్మెంట్ అని. మీరు దీన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. అండ్ మనకి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్మెంట్ అయ్యే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ మొత్తం కూడా చూసుకుంటే మనకు ముంబై జోన్ నుంచి కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్యాంటీన్ అటెండెంట్ అనమాట. ఓవరాల్ మనకు 22 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 8, ఓబీసీ వాళ్ళకు 7, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 2, ఈడబ్ల్యూసీ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక శాలరీ విషయానికి వస్తే కనుక మనకు లెవెల్ 1 కింద శాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పే మనకు 18,000 అయితే ఉంటుంది. 18,000 నుండి 56,900 వరకు. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు 32,000 పైగా మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ క్యాంటీన్ అటెండెంట్కి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అనేది మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్. సింపుల్గా 10th పాస్ సరిపోతుంది. మీరు 10thలో మీకు హై స్కోర్ వచ్చినా రాకపోయినా ఓకే. సింపుల్గా మీరు 10th పాస్ అయ్యారా, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మినిమం మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 18 నుండి 30 సంవత్సరాలు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 years వస్తుంది కాబట్టి 18 నుండి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్, మనకి ఇది వచ్చేసి అక్టోబర్ 18వ తేదీ నుంచి మనకు నవంబర్ 16వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఎప్పుడైతే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఈ రోజు మనకు అక్టోబర్ 18 ఈ రోజు కాబట్టి ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు, నవంబర్ 16వ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ రోజు వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రింట్ అయిందనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా వచ్చేసి అప్లికేషన్ అన్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ముందుగా రిటన్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. ఈ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే కనుక మనకు ఉద్యోగం ఎవరైతే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు రిటన్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. మనకి 3 సెక్షన్లు అయితే ఉంటాయి. ప్రతి సెక్షన్స్ నుంచి 15 మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తాయంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్ వస్తాయి, జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి. అదేవిధంగా లాస్ట్ వచ్చి మనకు 5 మార్కులు అనేది క్యాంటీన్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు జనరల్ హైజీనిక్ గురించి అండ్ శానిటేషన్ గురించి అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి కిచెన్స్లోన అండ్ అదేవిధంగా బేసిక్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాటి విభాగం నుంచి మనకు 5 మార్కులు అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే మీకు నోటిఫికేషన్ మీకు లాస్ట్ పేజ్లో అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, ప్రింట్అవుట్ చేసుకోండి. ముందుగా వచ్చేసి ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి.
అండ్ ఫోటో పైన మీరు కంపల్సరిగా క్రాస్గా సిగ్నేచర్ చేయండి. సెల్ఫ్ అటెస్ట్ అంటారు దాన్ని. సిగ్నేచర్ కింద డేట్ వేయండి అంతే. ఇక్కడ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇదే అనమాట. మీరు మెయిన్ ఇన్వాల్వ్మెంట్ మీద ఈ అడ్రస్ అయితే రాయాలి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, పర్సనల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, న్యూ కస్టమ్స్ హౌస్, బళ్ళారి ఎస్టేట్, ముంబై 400001 ఈ అడ్రస్కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇదే మెయిన్ ఇన్వాల్వ్మెంట్ రాయాలి. అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ముందుగా వచ్చి ఇక్కడ మీరు మీ క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు అయితే రాయండి. మీ 10th మెమోలు ఏ విధంగా సేమ్ అదే విధంగా రాయాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీ ఫాదర్ నేము, థర్డ్ వచ్చేసి మీ మదర్ నేము, అండ్ ఫోర్త్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్. ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా మీ 10th మెమోలు ఏ విధంగా సేమ్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీ కాడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతుందో అదైతే రాయండి. లేదు మీకు 10th క్లాస్ మాత్రమే పాస్ అయ్యమనుకుంటే 10th అయితే పెట్టండి. 10th పెట్టండి ముందుగా. ఇక్కడ కింద బాక్స్లో వచ్చేసి మీరు డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. ముందుగా వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th అయితే ఇవ్వండి ఫస్ట్ బాక్స్లో, అండ్ 10th బోర్డ్ అయితే ఇవ్వండి సెకండ్. తర్వాత 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, డివిజను 10th అని మీరు ఏ డివిజన్లో పాస్ అయ్యారు, మీకు వచ్చినటువంటి పర్సెంట్ మార్కులు, అండ్ మీకు ఫుల్ మార్కులు అండ్ సబ్జెక్టు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇంటర్ ఉంటే ఇంటర్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. ఇంటర్ ఏ బోర్డు, ఇంటర్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇంటర్ ఏ డివిజన్లో పాస్ అయ్యారు, మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద మనకు నెక్స్ట్ వచ్చి కేటగిరీ జనరల్, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకు అడ్రస్ ఆఫ్ కమిషనర్ కరస్పాండెంట్ అండ్ మీ అడ్రస్ అయితే రాయండి. హౌస్ నెంబర్, విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇట్లా ఈ విధంగా అయితే రాయండి. అండ్ 8th వచ్చేసి మనకు పర్మనెంట్ రెసిడెన్సీ అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. 9th వచ్చేసి నేషనాలిటీ ఇండియన్ అయితే రాయండి. 10th వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబరు, 11th మీ పాన్ కార్డ్ నెంబరు, మీ కాడ పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. అండ్ 12th వచ్చేసి డాక్యుమెంట్ మీ సబ్మిటెడ్, మీరు ఏవేవి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారో అవైతే రాయాలి. ముందుగా వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత మీ 10th మెమో జిరాక్స్, మీ క్యాస్ట్ జిరాక్స్ ఇట్లా ఉంటాయి కదా, అన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏమేమి పంపిస్తున్నారంటే మీ 10th మార్క్స్ మెమో జిరాక్స్ కంపల్సరీ పంపించాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఏజ్ మీ 10th మెమో ఉంటే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఎవరుతున్నారు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పంపించండి. జిరాక్స్ అనమాట, ప్రతిదీ జిరాక్స్ మాత్రమే. తర్వాత మనకు 13th వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ కాడ సిగ్నేచర్ చేసి పక్కనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ప్లేస్ అండ్ డేట్, మీ విలేజ్ కానీ మండలం కానీ ఇవ్వండి. తర్వాత కింద డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని తప్పు చేస్తున్నారో ఆ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే ప్రధాన దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ముందుగా వచ్చేసి 2 years అనేది మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ 2 years తర్వాత మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవుతుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అని తెలియని వాళ్ళు కొంతమంది కింద కామెంట్ చేస్తారు ఈ జాబ్ 2 years అని. ఇదైతే పర్మనెంట్ జాబ్స్ అనమాట, ఎటువంటి టెంపరీ కానీ కాదు, పర్మనెంట్ జాబ్స్. కాబట్టి మీరు కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఇన్లాప్ అయితే తీసుకోండి. ఆ మెయిన్ ఇన్లాప్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి క్యాంటీన్ అటెండెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్స్ తోటి మెయిన్ ఇన్లాప్ మీద రాయాల్సి ఉంటుంది అనమాట. 2 అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది. 2 అడ్రస్ని పెట్టి అదే ఇన్లాప్ మీద మెయిన్ ఇన్లాప్ కింద ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, పర్సనల్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, 2nd floor, న్యూ కస్టమ్స్ హౌస్, బళ్ళారి ఎస్టేట్, ముంబై 400001 ఏదైతే ఉందో ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి మెయిన్ ఇన్లాప్ మీద రాయాలి. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రమ్ అని పెట్టి మీ పేరు అయితే రాయండి. మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ అన్నీ కూడా ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పంపిస్తారంటే ముందుగా మీ అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఒక 2 ఫోటోలు, అదేవిధంగా మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ 10th మెమో జిరాక్స్, మీ క్యాస్ట్ జిరాక్స్, అదేవిధంగా మీ ఇక్కడ డొమిసైల్ సర్టిఫికేట్, అదేవిధంగా మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్ కూడా పెట్టండి. ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం. అదేవిధంగా ఇంకేమన్నా సర్టిఫికేట్స్ ఉంటే కూడా అన్నీ కూడా జిరాక్స్లు అనమాట. ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు అన్నీ కూడా మడత పెట్టి ఆ మెయిన్ ఇన్లాప్లో పెట్టేసేయండి. అదేవిధంగా మీరు ఒక ₹5 పోస్టల్ స్టాంప్ అనేది అతికించి ఒక చిన్న ఇన్లాప్ పెట్టి కూడా పెట్టండి. ₹5 కానీ ₹10 పోస్టల్ స్టాంప్ కానీ అతికించి అన్నీ కూడా మడత పెట్టి ఆ మెయిన్ ఇన్లాప్లో పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనకు నెక్స్ట్ మంత్ నవంబర్ 16వ తేదీ లోపు మనకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇది బై పోస్ట్ ద్వారా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, లేకుంటే ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ మీరు ఏదో ఒకటి ద్వారా అయితే పంపించచ్చు. ఇక్కడ వాళ్ళు ఏది కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ ద్వారా పంపించచ్చు అనమాట. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తా అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ముంబై కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు అనమాట. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మనకి ఇది వచ్చేసి మనకు ముంబై కస్టమ్స్ జోన్ నుంచి రావడం జరిగింది క్యాంటీన్ అటెండెంట్ పోస్టులు.
ఏజ్ నుండి క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుందన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.